ఒక ఊరిలో భీమయ్య అనే పరమ పేదవాడు ఉండేవాడు. అతనికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు సరిగ్గా ఉండేవి కావు. ఎక్కడ వెతికినా పని దొరకలేదు. అదే సమయంలో ఒక దొంగ బైరాగి ఒక ఊరి నుండి ఇంకో ఊరికి వెళ్తూ ఎండ ఎక్కువగా ఉందని ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. భీమయ్య ఆ బైరాగిని చూసి ఇతను ఏదో గొప్ప శక్తిలో ఉన్న సిద్ధుడు అని పొరపాటు పడి అతని కాళ్ల మీద పడ్డాడు. స్వామి, నేను చాలా పేదవాడిని, నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి, మీ పాద సేవ చేస్తాను అని వేడుకున్నాడు. ఆ భైరాగికి భీమయ్యను తన వెంట ఉంచుకోవడం ఇష్టం లేదు. తన తిండిలో వాడు భాగం అడుగుతాడని భయం వేసింది. ఎలాగైనా వాడిని వదిలించుకోవాలని ఒక ఉపాయం ఆలోచించాడు. అప్పుడే ఒక జింక అక్కడికి వచ్చి తన ఒంటిని ఒక చెట్టుకి అటూ ఇటూ రుద్దుకుంటూ కనిపించింది. అది చూసి భైరాగి, భీమయ్య, అదిగో ఆ జింక ఏం చేస్తోందో చూడు, నేను నీకు ఒక శక్తివంతమైన జింక మంత్రం నేర్పిస్తాను, ఇది చదివితే నీకు అష్టైశ్వర్యాలు వస్తాయి అని అబద్ధం చెప్పాడు. అని ఇలా అన్నాడు. జింక చెట్టుకి ఒళ్ళు రుద్దుకుంటున్నప్పుడు, నువ్వు రుద్దేది నా కొరకే, నువ్వు రుద్దేది నా కొరకే, నువ్వు రుద్దేది నా కొరకే అని 3 సార్లు అనమన్నాడు. అది చూస్తూ నిలబడినప్పుడు, నువ్వు చూసేది నా కొరకే, నువ్వు చూసేది నా కొరకే, నువ్వు చూసేది నా కొరకే అనమన్నాడు. అది భయపడి పారిపోతున్నప్పుడు, నువ్వు పోయేది నా కొరకే, నువ్వు పోయేది నా కొరకే, నువ్వు పోయేది నా కొరకే అనమన్నాడు. భీమయ్య అమాయకంగా అది నిజమైన మంత్రం అని నమ్మి దాన్ని మనసులో జపిస్తూ ఒక నగరానికి చేరుకున్నాడు. ఆ నగరాన్ని ఏలే రాజుగారికి చాలా కాలం తర్వాత ఒక కొడుకు పుట్టాడు. దీనివల్ల ఆ రాజ్యపు మంత్రికి చాలా అసూయ కలిగింది. రాజుకు సంతానం లేకపోతే తనే రాజు అవ్వచ్చని వాడు కలలు కనేవాడు. ఇప్పుడు కొడుకు పుట్టడంతో ఆ ఆశ అడి ఆశ అయింది. అందుకే రాజును చంపేయాలని నిర్ణయించుకున్నాడు. మంత్రి ఒకరోజు మంగలిని పిలిచి, నువ్వు రాజుగారికి గడ్డం గీసే సమయంలో ఒక్క దెబ్బతో ఆయన మెడ నరికేయాలి, అలా చేస్తే నీకు చాలా భూమి ధనం ఇస్తాను అన్నాడు. నీకు ఏ శిక్ష పడకుండా నేను చూసుకుంటాను అని ఒక అభయపత్రం రాసి ఇచ్చాడు. మంగలి మొదట భయపడ్డాడు, కానీ ఆస్తి మీద ఆశతో ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ఉదయం మంగలి రాజుగారికి గడ్డం గీయటానికి సిద్ధమయ్యాడు. లోపలికి వెళ్లే ముందు తన కత్తిని పదును పెట్టడానికి ఒక రాయి మీద పెట్టి రుద్దుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో భీమయ్య కోట పక్కగా వెళ్తూ తన మంత్రాన్ని గట్టిగా చదువుతున్నాడు. నువ్వు రుద్దేది నా కొరకే, నువ్వు రుద్దేది నా కొరకే, నువ్వు రుద్దేది నా కొరకే. అది విన్న మంగలికి గుండె ఆగిపోయినంత పని అయింది. అయ్యో, నేను కత్తి రుద్దుతున్నది రాజుని చంపడానికి అని వీడికి ఎలా తెలిసింది అని భయంతో అటు ఇటు చూశాడు. అప్పుడు భీమయ్య సరిగ్గా, నువ్వు చూసేది నా కొరకే, నువ్వు చూసేది నా కొరకే అన్నాడు. మంగలికి చెమటలు పట్టేశాయి. దొరికిపోయానని భయంతో వాడు అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు భీమయ్య 3వ మంత్రం చదివాడు. నువ్వు పోయేది నా కొరకే, నువ్వు పోయేది నా కొరకే. మంగలికి పిచ్చెక్కిపోయింది. ఎవరో దైవ సమానులు తన మనస్సులోని మాటలు కనిపెట్టేశారని అనుకుని నేరుగా రాజు కాళ్ల మీద పడి వణికిపోతూ ఏడవడం మొదలుపెట్టాడు. మంత్రి చేసిన కుట్ర మొత్తం చెప్పేసి మంత్రి రాసి ఇచ్చిన ఆ రాతపత్రాన్ని కూడా రాజుకు చూపించేశాడు. రాజుగారు ఆశ్చర్యపోయారు. తన ప్రాణాలను కాపాడిన భీమయ్యను పిలిపించి అడిగితే తను కేవలం జింక మంత్రం చదువుతున్నానని, తనకు ఏ కుట్ర తెలియదని భీమయ్య నిజం చెప్పాడు. రాజద్రోహం తలపెట్టిన మంత్రికి ఉరిశిక్ష విధించాడు. కుట్రలో భాగమైన మంగిలిని దేశం నుండి వెళ్ళగొట్టాడు. భీమయ్య అమాయకత్వానికి, అతని వల్ల తన ప్రాణం కాపాడినందుకు కృతజ్ఞతలుగా అతనికి మంచి ఇల్లు, బోలెడంత ఆస్తి ఇచ్చి తన ఆస్థానంలో ఉంచుకున్నాడు. బైరాగి ఆట పట్టించడానికి ఇచ్చిన జింక మంత్రం భీమయ్య జీవితాన్నే మార్చేసింది కదా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.